అంటే శనగ కొనుగోళ్లపై కామారెడ్డి జిల్లా రైతులు ఆందోళన చెందుతున్నారు. శనగ పంటను నిల్వ ఉంచుకున్న అన్నదాతలు మద్దతు ధర కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ఎప్పుడు ఏర్పాటు చేస్తారో చెప్పకపోవడంతో అంటే దళారులకు అమ్ముకొని శనగ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. కామారెడ్డి జిల్లాలో శనగ కొనుగోళ్లపై స్పష్టత కరువైంది. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో శనగ ధాన్యాన్ని అమ్ముకుంటే 5,875 మద్దతు ధర లభిస్తుందనే ఆశతో ఎదురు చూస్తున్న రైతులకు నిరాశ తప్పడం లేదు. కొనుగోలు కేంద్రాలు ఎప్పుడు ఏర్పాటు చేస్తారో పాలకులు చెప్పకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. శనగ ధాన్యాన్ని నిల్వ ఉంచుకొని ప్రభుత్వ ప్రకటన కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. కానీ ఎంతకు రేవంత్ సర్కార్ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో పంట పెట్టుబడి కోసం చేసిన అప్పులు తిరిగి చెల్లించడానికి ప్రైవేటు వ్యాపారులకు తక్కువ ధరకే అమ్ముకోవాల్సి వస్తోందని కొంతమంది రైతులు వాపోతున్నారు. ఇప్పటికే శనగ పంట సాగుబడి పెట్టుబడి ఖర్చు పెరిగిపోయింది. వాతావరణ పరిస్థితులు అనుకూలించక ఈసారి దిగుబడి తక్కువగా వచ్చింది. సుమారు ఎకరానికి 5,600 రూపాయలు ఖర్చయినట్లు రైతులు చెబుతున్నారు. అయితే శనగల కొనుగోళ్లపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోవడంతో పంట పెట్టుబడి కోసం తెచ్చిన అప్పులు, కుటుంబ అవసరాల కోసం దళారులకు 4,900 నుంచి 5,300 రూపాయల వరకు విక్రయించి నష్టపోతున్నారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం వల్ల మద్దతు ధర లభించక నష్టపోతున్నామని అన్నదాతలు వాపోతున్నారు. కేసీఆర్ పాలనలో పంట కోతకు వచ్చే సమయంలోనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసేవారు. దీంతో రైతులకు శనగ విక్రయాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో ప్రైవేట్ వ్యాపారులు రాజ్యమేలుతున్నారు. నిల్వ సౌకర్యం లేక చేసిన అప్పుల ఒత్తిడితో రైతులు పంటను అమ్ముకోవాల్సి వస్తోంది. అన్నదాతల అవసరాలను ఆసరాగా తీసుకుని దళారులు తక్కువ ధరకే శనగలు కొనుగోలు చేస్తున్నారు. సరిహద్దుల్లో ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. అక్కడ ఎక్కువ ధరకు విక్రయించి లాభాలు గడిస్తున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల తమకు నష్టం జరుగుతోందని శనగ రైతులు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా వ్యవసాయ శాఖ అధికారులు స్పందించి శనగ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.